పిల్వంగా వచ్చింది. 4 రోజులు మురిపిచ్చి అటే పోయింది. పండుగకు చుట్టం సూపుకొచ్చినట్టే ఉన్నది ఆనల కథ. చిత్రమేందంటే మీది బాజుకు పడ్డ ఆనలతోటి మన ప్రాజెక్టులు నిండినాయి, గేట్లు ఎత్తిండ్రు కానీ ఇంకా ఊర్లల్లో చెర్లు కుంటలైతే నిండలేదంతటా. 4 రోజులు అట్లనే పడితే ఈ పాటికే నిండునేమో. ఇంతల్నే ఫోన్ చేసి పిలిచినట్టే మళ్ళా అటు దిక్కే ఉరికింది. జంపుడు హిమాచల్ ప్రదేశ్ లా పొట్టు పడుతున్నాయి వానలు. వరదలు వారుడు, గుట్టల మించి రాళ్ళు వడుడు, రోడ్లు కొట్టుకపోవుడు ఆగమాగమున్నది. నెల రోజులు సంధి ఆడ వానలు పడతనే ఉన్నాయి. అస్సలు గెరివిస్తలేదు. 100 ఇండ్లు కూలినాయి, 1000 ఎకరాల పంటలాగమైనాయి, 1000 మంది రోడ్డున పడ్డరు. వరదల్ల జిక్కి 100 మందికి మీదనే కాలం చేసిండ్రు. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో సుతా చిన్నగా పడతలేవు. 12 జిల్లాలల్లా గట్టిగానే అరుచుకుంటుంటే ఇస్కూలు బంద్ పెట్టిండ్రు. గల్లీలల్లో ఎటు చూసినా వరదే. ఢిల్లీలో ఏమన్నా తక్కువనా? 2 రోజులు సంధి గట్టిగానే పడుతున్నాయి. రోడ్లు చెరువులైనాయి. వాతావరణం మంచిగా లేక గాలి మోటార్లు ఆల్చంగా నడుపుతున్నారు. అటు కశ్మీర్, మధ్యప్రదేశ్ లో పెద్ద ఆనలు పడుతున్నాయి. తమిళనాడులో పడుతున్న ఆనలకు చిన్న పెద్ద ప్రాజెక్టులు మొత్తం నిండినాయి. మొగులు మించి చూస్తే గిట్లున్నది. కేరళలో సుతా అరుచుకుంటున్నాయి గాని మన తాన మాత్రం చిత్రం ఉన్నది పో. ఆనలకు బిరేక్ పడ్డది. ఊర్లల్లో షిన్కు లేదు. పట్నంలో 2 రోజులు గెరివిచ్చి నిన్ని అలా పొద్దుముఖంగా వచ్చిపోతుంది. ఇండ్లకు పోయే టైంలా ట్రాఫిక్ తిప్పలు తప్పుతలేవు. గదేదో ఊర్లల్లో పడ్డా మంచిగుండు.